అవన్నీ కూడా ఎవాక్యుయేట్ చేశారు. రైట్ వెంకట్ గారు, మెయిన్ పాయింట్ ఇక్కడ కేటీఆర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా జనం కూడా అక్కడ మేము కొంతమంది పోయాము ఆ మధు పార్క్ రైడ్స్ దగ్గర, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, మీరు హామీ ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలను పెట్టి అవి అమలు చేయకుండా వాటికి డబ్బులు లేవని చెప్తూ ఈ 1000 కోట్లతో ఇది చేయడం ఏంటి? ముందు ఆ హామీలు మీరు ముందిచ్చిన హామీలు అమలు చేయండి అని అడుగుతున్నారు. కళ్యాణ్ అన్న తప్పనిసరిగా సరే మీరు రాజకీయ పరంగా వారు అడిగిన మాటలకి సమాధానం చెప్పాలంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మల్లన్న సాగరు కాళేశ్వరము కట్టినప్పుడు గ్రామాలు ఏ రకంగా ఎవాక్యువేట్ చేసిరు, ఏ రకంగా మరి ఆ రోజు మీటింగ్లు ఏ రకంగా నిర్వహించారు, ఏ రకంగా డెసిషన్ తీసుకురు, ఒకసారి వారు కూడా పునరాలోచించుకోవాలి. సరే ఇన్ని రోజుల కనీసం జనంలోకి వచ్చి జనం మధ్యలోకి ఆ గడిలోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇవాళ జనం మధ్యలోకి వెళ్ళి జనం మధ్యలో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు కేటీఆర్ గారు. నిజంగా వాస్తవానికి ఒక మంచి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మూసి పునర్జీవానికి శంకుస్థాపన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం వారు చేస్తుండ్రు. ఇంకోటి ఇది మీరు గ్యారంటీలు అంటారు, ఇది రేపటి రేపటి తరాలకి అవసరం. అంటే రేపటి జనరేషన్కి మనం ఇవ్వాల్సిన ఏదైతే ఆ పొల్యూషన్ని ఆ ఎన్విరాన్మెంట్ని చక్కదిద్దే ఒక ప్రయత్నము చక్కబెట్టే ఒక ప్రయత్నము ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. దానికి మీరు ఆ గ్యారంటీలకి దానికి డబ్బు లేదు దీనికి డబ్బు ఎట్లుందని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడే వ్యంగ్యంగా మాట్లాడితే ఇది దానికంటే హైయెస్ట్ ప్రయారిటీ. రేపు పొద్దున నిజంగానే స్కీమ్స్ ఫ్రీబీస్ ఇవన్నీ స్కీమ్స్ ఉంటాయి, కానీ బయట ఈరోజు మొన్న ఢిల్లీలో పొల్యూషన్ కి 2 రోజులు ఢిల్లీ పోతే పెద్ద పెద్ద మాస్కులు వేసుకొని కొంతమంది ఆక్సిజన్ మాస్కులు పెద్ద మాస్కులు పెట్టుకొని తిరిగే పరిస్థితి ఉండే. రేపు పొద్దున చిన్నపిల్లలు ఈ రోజు ఇప్పుడు కూడా చూసుకుంటే మనం కోకాపేట మన పక్కన ఏదైతే కాంక్రీట్ జంగల్ అయిందో మీరు హాస్పిటల్స్ వెళ్ళి చూడండి ఒక డాక్టర్ని వెళ్తే ఇప్పుడు చిన్న యంగ్స్టర్స్ కి లంగ్ ఇన్ఫెక్షన్స్ లంగ్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. రేపు పొద్దున వాటర్ పొల్యూట్ అయ్యి ఎయిర్ పొల్యూట్ అయ్యి డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి, కానీ కొనుక్కొని తిన్నామంటే నాణ్యమైన ఆహారం దొరికే పరిస్థితి ఉంటుంది, నాణ్యమైన నీళ్లు దొరికే పరిస్థితి ఉంటుంది. సో రేపటి తరానికి ఒక మంచి అసొంటి పరిస్థితి రాకూడదని ఒక ఉద్దేశంతో మీరు అన్నట్టు 100% రివోల్ట్ వస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు జనరల్ ఎక్కడన్నా కూడా ఉన్న గవర్నమెంట్ని దాన్ని కాపాడుకోనికి అప్పుడున్న పరిస్థితులను ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని ఒక ప్రయత్నంతో ఆలోచిస్తాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదేమైనా సరే రేపటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రేపు ఎవరున్నా కూడా హైదరాబాద్ నగరం అనేది తెలంగాణ రాష్ట్రం అనేది సస్యశ్యామలంగా ఉండాలి, ఇతర రాష్ట్రాలకు పట్టిన పరిస్థితి మన రాష్ట్రానికి కాకూడదని ఒక ఉద్దేశంతో రివోల్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఏ అంశంలోనన్నా కూడా ఒప్పించి మెప్పించి వాళ్ళకి నిజంగా రిహాబిటేట్ చేసి వాళ్ళు కూడా తప్పనిసరిగా చేస్తారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, కానీ చేసేది కూడా ప్రజల కోసమే కదా. ఇది ఇప్పుడు హైదరాబాద్ ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్ల ఎన్నికల ఎజెండాగా ముందుకు పోతున్నారా, లేకుంటే నిజంగానే ఈ ప్రభుత్వ హయాంలో ఇంకో 2 ఏళ్ళ 9 నెలల్లో ఈ ప్రాజెక్ట్ ఫేస్ వైజ్ కంప్లీట్ కానికి సమయం పడుతుందని మనందరికీ తెలిసిందే. నేను ఇంత మళ్ళీ కోట్ చేస్తున్నా, హైడ్రా తీసుకు ఇంతకుముందు అన్నారు ఓ మంచి కొటేషన్ వారు చెప్పిండ్రు, ఏది ఎవరు సుదీర్ఘ పూర్వీకులు కూడా ఎక్కడ నీళ్ళు అక్కడనే ఉండాలని చెప్పారు. అది లేని పరిస్థితి కదా, దానికి హైడ్రాని కూడా తీసుకొచ్చినాం కదా. తాలాబ్ కా పానీ తాలాబ్ మే జానా బోలే తో తాలాబ్ తో रहना ना, తాలాబా దేనేకి నౌబతి నయ్యే ఓ పరిస్థితి నయ్యే. అవన్నీ కూడా ప్రభుత్వం ఈ రోజు తీసుకొని వచ్చి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుంది. 100% ఆ ప్రణాళిక ప్రకారంగానే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని చోట్ల ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళతో కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మాట్లాడుతుంది, వాళ్ళతో కూడా సంప్రదింపు జరుపుతుంది, కానీ పబ్లిక్ కూడా ఒక లార్జర్ పర్స్పెక్టివ్ తోటి ఆలోచించాలి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ.